స్టార్టింగ్ పాట స్టార్టింగ్ ఏంటంటే జిస్కో ఢూండే బాహర్ బాహర్ वो बैठा है भीतर चुपके వెరీ గుడ్. ఓకే ఎవరినైతే నువ్వు బయట వెతుకుతున్నావో వెరువాడిలాగా ఆయన మనలోనే ఉన్నాడు. భీతర్ చుపుకే అందరు లోపలే ఉన్నాడు. తేరే అందరు ఏక సంబంధం క్యూ ఢూండే తుక్కే తుక్కే నీలోనే సముద్రం అంతా ఉంది, జ్ఞానం ఉంది, నువ్వు బయట ఎందుకు వెతుక్కుంటున్నావు అని క్వశ్చన్ చేస్తున్నాడు ఫస్ట్. దాని తర్వాత చెప్పేది ఏంటంటే అక్కల్కే పరదే పీచే కరదే. వెరీ గుడ్. అంటే మనకి మైండ్ని పక్కకు పెట్టు. మైండ్ అదే అంటే అక్కల కంటే సొంత మైండ్ యొక్క పొర, మనసుకున్న ఒక పొరల్ని పక్కకు తీ. యాక్చువల్గా తర్వాత చెప్పింది ఏంటంటే గూంగటకే పట్టుకోలరే. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని అది చేస్తాం కదా, యాక్చువల్గా లోపల మనం గుంగట్ ఇది కట్టెన్ అనుకునే అంటే కట్టెన్ వీల్, ఒక తెర, ఆ తెర లోపల నుంచి చూడమని చెప్తున్నా. వెరీ గుడ్. సో అది నాకు అంటే ఇంకా పాట యాక్చువల్గా చాలా అంతరార్థం ఉంది, బట్ ఇది మెయిన్ ఇది చరణం. ఇందాక కూడా నేను ఐ వాస్ థింకింగ్ వీళ్ళని ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఒరే ప్రపంచం నీలో ఉందా బయట ఉందా అని చెప్పేసి. ఇవన్నీ చేస్తే నీకు ఆ భగవంతుడు దొరుకుతాడు. పియా మిలేంగే తుజే పియా మిలేంగే. పియా అంటే మన యొక్క ప్రీతి పాత్రుడు. ఎవరిని వెతుకుతున్నావో మరి. బాగుంది. దాని తర్వాత చరణంలో ఏమన్నాడంటే పాకే ఖోనా ఖోకే పానా హోతా ఆయారే. ఎస్ అంటే పాకే ఖోనా అంటే అందింది చేజారిపోవడం కాదు, అట్లా కాదు. పాకే ఖోనా అంటే దాన్ని పొందేవనుకో ప్రపంచాన్ని వదిలేస్తాం మనం. కాదు పూర్తిగా పాకే ఖోనా ఖోకే పానా హోతా ఆయారే సంగ్ సాతి సాహే ఓతో ఓహే సాయారే. అది నీ వెనకాలే అంటే నీ 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 నీడ కింద వస్తున్నాడు ఆయన. తర్వాత झाका तूने ही बस जी में जी बोले सीने में वो धीमे धीमे. హిందీ అర్థం అవుతుందా? మీకు అర్థమవుతుందా? మీకు అమ్మాయి మీకు అర్థం అవుతుంది? ఆయన ఏం చెప్తున్నాడు తర్వాత ఏం చెప్తున్నాడంటే నీ మనసులోకి నువ్వు వెతికి చూస్తే అక్కడ చాలా సైలెంట్గా నీకు ప్రశాంతంగా నిర్మలంగా ఆయన పలుకుతాడు అని చెప్తాడు. ఎస్, అదే కాన్షియన్స్ ఈజ్ ఏ స్మాల్ స్టిల్ వాయిస్ విచ్ ఈజ్ రేర్లీ హర్డ్. అంటే లోపల అంతరాత్మ నీకు చెప్పకుండా ఉండదు, నువ్వు తప్పుదారి వెళుతున్నావని చెబుతుంది, కానీ మనం దానిని రేర్లీ హర్డ్, దాన్ని వినం పక్కకు పెట్టేస్తాం, నోరు మూసుకో అంటాం దాన్ని. అరే ఇక్కడ ఎదుర్కొండా నాకు ఇంత కష్టం కనపడుతుంటే నీ సంగతి ఏంటి తర్వాత చూస్తా పక్కనుండు. సో అలా 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 ఆయన పక్కన పడిపోతాడు, లోపలే ఉంటాడా కానీలే. తర్వాత లాస్ట్కి ఏం చెప్తాడంటే నైనో సే నా ఐసా కుచ్ దేఖా హై నైనా మీచో తో సబ్ దిక్ జాతా హై. వండర్ఫుల్, బాగుంది. అంటే కళ్ళల్లోంచి యాక్చువల్గా కళ్ళు తెరిచి చూస్తే నీకు కనపడేది ఏమీ నిజం కాదు, యాక్చువల్గా కళ్ళు మూసుకుంటే యాక్చువల్ నిజం కనపడుతుంది అని చెప్తున్నాడు. బాగుంది, వెరీ అర్థమైందా? మళ్ళీ ఒకసారి విడివిడిగా మొత్తం అంటే పాట యోగానికి మన యోగానికి చాలా దగ్గర యాజ్ ఇట్ ఈస్ అదే. ఇంకా అది దర్శన దే ఘన శ్యామునాథ మోరే అఖియా ప్యాసి రే. దర్శన దే ఘన శ్యామునాథ మోరే. मंदिर मंदिर मूरत तेरी, मंदिर मंदिर मूरत तेरी, फिर भी न देखे सूरत तेरे. मंदिर मंदिर मूरत तेरे, फिर भी न देखे सूरत तेरे. తర్వాత ఏంటంటే దర్శన దో ఘన శ్యామనాథ మరి అఖియా ప్యాసి రే. నా కళ్ళు దాహంతో ఉన్నాయి, నిన్ను చూడాలనే దాహంతో తపనతో ఉన్నాయి. నిన్నంటే ఆ పరమాత్మని తెలుసుకోవాలనేటువంటి దాహంతో తపనతో ఉన్నాయి, కానీ ఆ తపనని తీర్చుకోలేకపోతున్నాను. ఫిర్బీ నా దేఖే సూరత్ తేరి. ఈ కళ్ళు ఎంత తప్పిస్తున్నా కానీ నీ సూరత్ని నేను చూడలేకపోతున్నాను. తర్వాత మందిర్ మందిర్ మూరత్ తేరి అంటే మందిర్ అంటే ఏంటి? బయటకి మనం అనుకుంటే కనుక అనేక గుడులలో మనం గర్భగుడిలో ఉన్నటువంటి మూరత్ అంటే విగ్రహాన్ని చూస్తున్నాం,
చూస్తున్నా ఫిరిబిన దేకే సూరత్ తేరి అని పాడుతున్నాడు ఆయన. అంటే ఏంటి అక్కడ మందిరాలంటే ఆ మందిరాలకు వెళ్ళకండి, ఈ మందిరంలో ఆయన ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఈ మందిరంలో ఉన్నటువంటి నిజమైనటువంటి మూర్తిని ఎవరూ చూడటం లేదు, అది అక్కడ చెబుతున్నది. అది మనకి బయటకి కళ్ళకి ఇప్పుడు వీరభద్ర స్వామిని వెళ్ళి మనకు కనపడుతూనే ఉన్నాడు. కానీ ఈయన ఏమంటున్నాడు, మందిర ఈ దేహమే ఈ దేవాలయం అని చెప్తున్నాం కదా. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి తనకి తాను సుప్రతిష్ఠుడుగా ఆయనంతటా ఆయన వచ్చి కూర్చున్నటువంటి ఆయనని మనం చూడట్లేదు. ఫిరిబిన దేకే సూరత్ తేరి, అది నర్సీ మెహతా పాడతారు. మోరత తేరి ఫిరిబిన అఖియా ప్యాసి, ఈ కళ్ళు దాహంతో ఉన్నాయని. ఇంకా అదేంటి అలాంటి ఇదే ఇది కూడా ఓకే. అట్లా ఏంటంటే మీ సాధనని ఏ పాట విన్నా అందులోకి దీన్ని దూర్చాలి. దూర్చినప్పుడు అప్పుడు ఏంటంటే దాని యొక్క అప్పుడు గురుగారు పాడే పాటని మీరు పాడుకోగలరు. ఆనందమే ఆనందం బ్రహ్మానందమే గురు చరణం. ఆ బ్రహ్మానందాన్ని గురించినటువంటి విషయం అక్కడ శంకరాచార్యులు మనకి చెప్తారు. సో వాట్ ఈజ్ ట్రూత్ అని ఎప్పుడైతే ఆ నిజమేంటో నీకు తెలిసినప్పుడు ఆ ఆనందం మనకి ఏంటంటే, అందుకే పిచ్చిగా ఎగిరి గంతులేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాడు ఎందుకు మరి అన్నీ వదిలేసి ఇట్లా నృత్యం చేస్తున్నాడు? వాడు ఏమైనా మామూలు మనం అనుభవించే సుఖాల వల్ల అటువంటి నృత్యం చేస్తున్నాడు, అటువంటి డ్యాన్స్ చేస్తున్నాడు? కాదు. వాడి ఆనందం లోపల ఉన్నటువంటి అంతరాత్మతో కూడి ఉండటం వల్ల వచ్చినటువంటి ఆనందం. సో దానికి రావాలి అంటే సాధన చేసేటప్పుడు దేహధ్యాసని మరిచి సాధన చెయ్యండి. తప్పకుండా యూ విల్ ఎక్సెల్ యువర్ సెల్ఫ్. ఏదో మొక్కుబడిగా 10 నిమిషాల, అరగంట, పావు గంట ముక్కు ఊడిపోతుందో మా శిష్యుడు ఒక ఆయన అన్నాడు, ముక్కు పోతున్నది కానీ మాకేం వస్తలేదని. దానికి ఎవరేం చేస్తారు? ఆ ముక్కు ఊడిపోయేదో పీడ పోతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరి ఇందాక అసలు ముక్కు ఊడేటట్టు కొట్టాడా, ముక్కు పట్టుకునేటట్టు కొట్టాడా? ఎట్లా కొట్టాడు చూడండి. అట్లా దేహాన్ని మర్చిపోయి కొట్టామనుకోండి, ఆడే భగవంతుడు ఎక్కడ పోతాడండి? ఆయన నీ వశంలోనే ఉన్నాడు. ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు నీకు కనపడాలని. అట్లా చేయండి సార్.